హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. నేను పార్ట్ 1లో ఓన్లీ ఫ్లవర్స్ ఇంకా పైన ఉన్న డిజైన్ వరకు చూపించాను. నెక్స్ట్ ఈ వీడియోలో మనం మిగతా వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుందాము. మొత్తం బ్యాక్ స్టిచ్ యూస్ చేసి ఈ డిజైన్ మొత్తం ఇలా ఫినిష్ చేసుకున్నాను. ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే కనుక ఫస్ట్ ఆ వీడియో చూస్తే మనకు పేపర్ ఎలా డిజైన్ చేసుకొని ఎలా స్టిక్ చేసుకున్నామో అర్థమవుతుంది. పేపర్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా అతికించుకోవాలో తెలియాలంటే ఫస్ట్ పార్ట్ 1 చూడండి, తర్వాత ఇది చూస్తే అర్థమవుతుంది. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. మనకి మగ్గం వర్క్ రిలేటెడ్ ఇలాంటి డిజైన్స్కి ఎక్కువగా బీట్సే ఉంటాయి కాబట్టి వర్క్ అయితే పెద్ద కష్టపడకుండా చాలా ఈజీగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది సిల్క్ థ్రెడ్ కాదు, గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. మనకి సిల్క్ థ్రెడ్ కంటే కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. గోల్డ్ కలర్ ప్లేస్లో థ్రెడ్ కాకుండా ఈ థ్రెడ్ వాడామంటే చాలా లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను లేవ్స్కి అన్నిటికీ ఇదే థ్రెడ్ యూస్ చేశాను. ఇప్పుడు వేస్తున్న వర్క్లో కూడా మనకు మ్యాచింగ్ అయ్యేలా చూసుకున్నాను. ఇంతకుముందు వేసిన డిజైన్కి ఇంకా ఇక్కడ ఇప్పుడు వేస్తున్న డిజైన్కి కలర్స్ మ్యాచ్ అయ్యేలా చూసుకున్నాను. సేమ్ అదే గోల్డ్ గ్రీన్ కలర్ యూస్ చేశాను. ఇక్కడ కూడా ఫస్ట్ అవుట్లైన్స్ మొత్తం బ్యాక్ స్టిచ్ ఇలా యూస్ చేసుకుంటే మనకి ఇన్సైడ్ జస్ట్ కలర్ ఫిల్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అవుట్లైన్స్ అయిపోయిన తర్వాత మధ్యలో కావాలంటే థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత పెయింట్ వేసుకోవచ్చు. పెయింట్ కూడా బాగుంటుంది. పెయింట్ వేసుకోవాలనుకుంటే పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత వేసుకోవాలి. సేమ్ ఇలా నేను డిజైన్ మొత్తం ఇలా అవుట్లైన్స్ అయితే ఫస్ట్ థ్రెడ్తో స్టిక్ చేసుకున్నాను. తర్వాత నాకు ఈజీ అయ్యింది మిడిల్లో కలర్ ఫిల్ చేసుకోవడానికి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మనకి ఫ్లవర్లో ఉంది కదా డిజైన్లో, సేమ్ ఆ కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఈ 2 కలర్స్ అయితే యూస్ చేశాను. అది కూడా మొత్తం ఈ డిజైన్లో మొత్తం అంతా బ్యాక్ స్టిచ్ యూస్ చేశాను. అవుట్లైన్స్కి ఇంకా ఈ మిడిల్లో ఫిల్ చేస్తున్న థ్రెడ్ వర్క్ కూడా మొత్తం బ్యాక్ స్టిచ్ యూస్ చేశాను. బ్యాక్ స్టిచ్ చాలా సింపుల్గా ఉంటుంది, లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనం డిజైన్ బట్టి మనము వేస్తున్న వర్క్ని బట్టి ప్లేస్ మార్చుకోవాలి. నేను ఫస్ట్ అవుట్లైన్స్కి చాలా దగ్గరగా వేసాను బ్యాక్ స్టిచ్. ఇప్పుడు ఈ మిడిల్లో ఫిల్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లాంగ్గా వేస్తున్నాను.
గోల్డ్ అండ్ గ్రీన్ కలర్తో ఇలా బ్యాక్ స్టిచ్ మొత్తం ఫిల్ చేసుకున్నాను. ఫినిషింగ్ అయితే నీట్గానే వచ్చింది. మొత్తం ఇలా ఫినిష్ చేసుకున్న తర్వాత నేను బ్లాక్ థ్రెడ్ ఇంకా కొంచెం మెటీరియల్ అయితే యూస్ చేశాను. కానీ నేను వాడిన బ్లౌజ్ కలర్ బ్లూ కాబట్టి పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది బ్లాక్ కలర్ ఎయిర్ లాగా వాడాను. అదైతే కనపడలేదు. మనకి బ్లౌజ్ కలర్ వేరే ఉంటే మనకు ఇక్కడ హెయిర్ లాగా మనం వేసిన థ్రెడ్ కానీ ఇవంతా కనపడేది. వేయగలనా లేదా అనిపించింది. ఫైనల్గా చూస్తే నీట్గానే వచ్చింది. ఇలా మొత్తం ఫినిష్ చేసేసుకున్నాను. తర్వాత నాకు అవుట్లైన్కి ఇలా స్టోన్ చైన్ యూస్ చేశాను. ఫస్ట్ ఇది స్టిచ్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. చైన్ కదలడం వల్ల బాగా డిస్టర్బ్ అనిపించింది. కాబట్టి నేను ఫస్ట్ మొత్తం గమ్తో అయితే స్టిక్ చేసుకున్నాను. పేపర్ మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనం పర్మనెంట్గా గమ్తో స్టిక్ చేసుకునేది అయితే పేపర్ మెల్ట్ అయిన తర్వాత చేసుకోవాలి. కానీ నేను జస్ట్ సపోర్ట్ కోసం లైట్గా గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ థ్రెడ్ వర్క్ వేసుకున్నాను. కాబట్టి జస్ట్ సపోర్ట్ కోసం గమ్తో నేను ఫస్ట్ వర్క్ చేసుకొని తర్వాత థ్రెడ్ వర్క్ కూడా చేసుకున్నాను. అలా నాకు ఈజీ అనిపించింది. ఇంకా మనం కొత్తగా కుట్టుకునే వాళ్ళం అయితే ఇవి అంత స్ట్రైట్గా అయితే రావు. లైన్ అంతా మొత్తం డిస్టర్బ్ అవుతుంది, షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ గమ్తో స్టిక్ చేసుకుంటే మనకి కనపడుతుంది నీట్గా వచ్చిందా లేదా అని. అప్పుడు దానిపైన మనం థ్రెడ్ వర్క్ చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫస్టే థ్రెడ్తో వర్క్ చేసుకుంటే అది షేప్ అవుట్ అయిపోయినా కూడా మనం తర్వాత మళ్ళీ చాలా డబల్ పని అవుతుంది. విప్పాలి, మళ్ళీ స్టిక్ చేసుకోవాలి. కాబట్టి దానికంటే కూడా ఫస్ట్ గమ్తో స్టిక్ చేసుకొని ఇలా సింపుల్గా వర్క్ చేసేసుకోండి. గమ్ పెట్టిన తర్వాత వర్క్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఇంకా ఇక్కడ మనకి కాసులు అంటాం కదా, ఈ డిజైన్లో అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. కానీ నేను ఇవి వాడాలనుకున్నాను. ఆ ప్లేస్లో ఇవి స్టిక్ చేసుకున్నాను. ఇవి కూడా లుకింగ్ కుట్టిన తర్వాత బాగానే అనిపించింది, నీట్గానే ఉంది.
ఇవి స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకా స్టోన్ చైన్ అవన్నీ పెట్టుకోవాలనిపించింది, కానీ గమ్తో స్టిక్ చేసుకోవాలనుకున్నాను. కాబట్టి థ్రెడ్ వర్క్ అయిపోయిన తర్వాత పేపర్ మెల్టింగ్ కోసం ఇలా వాటర్లో పెట్టాను. బౌల్లో ఉన్న వాటర్ సరిపోలేదు, మనకి ఈ వర్క్ ఈ పేపర్ మునిగే అంత వాటర్ ఉండాలి. లేదంటే ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా పేపర్ మునగకపోతే వాటర్లో పేపర్ మెల్ట్ అవ్వడం కష్టం. కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. కావాలంటే పేపర్ మొత్తం వాటర్లోనే మెల్ట్ అయిపోయే వరకు ఉంచుకోవచ్చు. లేదంటే మీరు వేసుకున్న డిజైన్, మీరు వాడిన మెటీరియల్ ఏమైనా డ్యామేజ్ అవుతుందని డౌట్ అనిపిస్తే ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సైడ్స్కి ఎక్స్ట్రా ఉన్న పేపర్ వచ్చేసింది వాటర్లో వేయగానే. అలా ఎక్స్ట్రా ఉన్నది చేతితో తీసేసుకున్నా కూడా ఇంకా ఈజీగా తొందరగా పేపర్ అయితే మెల్ట్ అయిపోతుంది. మెల్టింగ్ ప్రాసెస్ తొందరగా అయిపోవాలి అనుకుంటే ఎక్కువగా పేపర్ ఉన్న దగ్గర, కనిపించిన దగ్గర చేతితో కూడా తీసేసుకోవచ్చు. పేపర్ మొత్తం మెల్ట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి పేపర్ ఇది రింగ్ ఒకసారి పైకి మనం తీసుకొని చూసుకుంటే మనకి కనపడుతుంది. కొంచెం జెల్లీలాగా అనిపిస్తుంది ఎక్కడైనా పేపర్ ఉంటే. అది కూడా వాటర్లో మెల్ట్ అయిపోయే వరకు పెట్టవచ్చు, లేదంటే చేతితో తీసేసుకున్నా సరిపోతుంది. ఫైనల్గా పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత డిజైన్ అయితే ఇలా నీట్గా కనపడింది. బ్లూ కలర్ బ్లౌజ్ పైన గోల్డ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ లుకింగ్ అయితే చాలా నీట్గా అనిపించింది. ఇలా ఎక్స్ట్రా ఉన్న పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది. పేపర్ కొంచెం ఉంటే కనపడదు, కొంచెం ఎక్కువగా ఉంటే ఇలా మనకు అక్కడక్కడ కనపడుతుంది. జస్ట్ చెక్ చేసుకొని చేతితో రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. డిజైన్ మధ్యలో ఉన్న పేపర్ అయితే మనకు అసలు కనపడదు, సపరేట్ అయిపోతుంది. ఇలా క్రాస్గా పెట్టుకొని చూసుకోవాలి. రింగ్ క్రాస్గా పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కడైనా మెల్ట్ అయిపోయిన పేపర్ ఉంటే కనుక కనపడుతుంది. అది రిమూవ్ చేసేసుకోవచ్చు, చేతితో కానీ తీసేసుకోవచ్చు. ఇంతే, చాలా సింపుల్గా పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత వాటర్లో జస్ట్ 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టలేదు, తొందరగానే మెల్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న పేపర్ తీసేసాం కాబట్టి ఇంకా చాలా ఈజీగా అయిపోయింది. నేను ఇంకా నెక్స్ట్ పార్ట్ మొత్తం గమ్తో చేయాలనుకున్నాను కాబట్టి థ్రెడ్ వర్క్ అయిపోయిన వెంటనే క్లాత్ని అయితే పేపర్ మెల్టింగ్ కోసం వాటర్లో పెట్టేశాను. ఇక్కడ నేను హ్యాండ్కి, ఫేస్కి ఇది స్కెచ్ పెయింట్తో కూడా ఉంటుంది, పెయింట్ కూడా వేసుకోవచ్చు. థ్రెడ్ కంటే కూడా పెయింట్ బాగుంటుందని ఇలా కలర్ చేసుకున్నాను. ఇంకా మిగిలింది మొత్తం నేను గమ్తోనే స్టిక్ చేయాలనుకున్నాను, అందుకే పేపర్ మెల్టింగ్ కోసం వాటర్లో పెట్టేశాను. ఇప్పుడు గమ్తో స్టిక్ చేసేవన్నీ గమ్తో ఇలా సింపుల్గా స్టిక్ చేసేసుకున్నాను. డిజైన్ హ్యాండ్ మధ్యలో వేసుకొని కూడా మనకు కింద ఎంత కావాలంటే అంత లైన్స్ ఇలా పెట్టేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటూ వెళ్తే హెవీగా అనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా హెవీగా గ్రాండ్గా అనిపిస్తుంది. మరి మొత్తం గ్రాండ్గా అవ్వకుండా జస్ట్ మధ్యలో సింగిల్గా స్టోన్ చైన్ అయితే సింగిల్గా పెట్టాను. బార్డర్ మొత్తం ఇలా స్టోన్ చైన్ ఇంకా గోల్డ్ చైన్ అలా పెట్టేసుకున్నాను. నేను నా దగ్గర ఉన్న మెటీరియల్తో ఇలా గమ్తో వాడే మెటీరియల్ మొత్తం అతికించుకుంటూ వెళ్ళాను. చాలా హెవీగా అయిపోయింది ఫైనల్గా డిజైన్. మన దగ్గర మెటీరియల్ ఉండాలి కానీ మనకు ఓపిక ఉండాలి, కానీ డిజైన్ ఎంత హెవీ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉన్న మెటీరియల్తో చాలా గ్రాండ్గా అయితే ఫినిష్ చేసుకున్నాను డిజైన్ని.
డిజైన్ అయితే ఫైనల్గా ఇలా ఫినిష్ అయిపోయిందండి. లాస్ట్లో మా పాప కూడా హెల్ప్ చేసింది. డిజైన్ ఫైనల్గా అయితే లుకింగ్ ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టిక్కీ పేపర్ యూస్ చేసి ఇంత హెవీగా డిజైన్ వేసుకోవడం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ పేపర్ యూస్ చేసి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.